అందరితో షేర్ చేసుకున్నాను. నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అప్పుడే గుడిగుడి అడుగులు నేర్చుకున్న మా చెల్లి నన్ను మా నాన్నమ్మ మా అమ్మ కూలి పని చేసుకుంటూ పోషించుకునేవాడు. నాకు బాగా గుర్తుంది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు స్కూళ్ళు మా కొట్టేసి ఇంటికానే ఉండిపోయాను. నేను మా చెల్లెలు బాగా మంచిగా ఆడుకుంటున్నాను. మా నాయనమ్మ పనికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏమైందో మా అమ్మ మాత్రం పనికి వెళ్ళాడు. నేను మా చెల్లెలు ఇంట్లో మంచిగా ఆడుకుంటున్నాను. సడన్గా ఏమైందో ఏమో కడుపులో తెలియని స్టార్ట్ అయింది. అది మెల్లిమెల్లిగా పెరుగుతా వచ్చింది. ఆ అరుపులు కేకలు విని అమ్మా ఎక్కడో పని చేస్తున్నాను మా అమ్మ నుంచి కడుపు వస్తామమ్మా. కడుపు వస్తుందా? ఏం చేయాలో తోచట్లేదు. మా చెల్లిని ఇంట్లోనే పెట్టేసి నన్ను మండు టెండర్లో ఎత్తుకొని 500 మీటర్స్ దూరంలో ఉన్న హాస్పిటల్ బల్ల ముందు పడుకోబెట్టింది. ఇక్కడ మీ అబ్బాయికి అపెండిక్స్ ఆపరేషన్ చేయించాలి. ఆపరేషనా? లేదంటే చచ్చిపోతాడు. ఓకే ఓకే, మన దగ్గర ఆపరేషన్ సౌకర్యం లేదు. నేను 2 కిలోమీటర్ల వచ్చి హాస్పిటల్ ఉంది, అక్కడ రాస్తా. అక్కడికి వెళ్ళాను. అక్కడ తీసుకుని మా అమ్మ కంగారుగా మళ్ళీ నన్ను ఎత్తుకెళ్ళి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ మీ అబ్బాయికి ఆపరేషన్ చేయాలి, 10,000 ఖర్చు అవుతుంది, మీరు అడ్వాన్స్ ఇస్తే కానీ మేము ఆపరేషన్ స్టార్ట్ చేయలేము. అయ్యా 10,000 నా దగ్గర అన్ని డబ్బులు లేవు, నువ్వు అమ్మని చూసుకో, నేను పైసలు తీసుకెళ్తా. ఇచ్చిందని ఆమె దగ్గర ₹1 కూడా లేదనే విషయం మర్చిపోయింది. బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కాళ్ళకేసుకొని చూస్తుంది. 2 వెండి పట్టి నుంచి తాకట్టు పెడితే 2,000 ఇచ్చాయి. అక్కడ నుంచి తీసుకెళ్ళి డాక్టర్ గారు చెప్పారు, ఈ 2,000 తీసుకోండి, నేను మిగతా పైసలు తీసుకొస్తాను, మీరు మామూలుగా ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ చేయడం తీసుకెళ్ళాను. ఆపరేషన్ స్టార్ట్ అయింది. మిగతా డబ్బులు అరేంజ్ చేయాలి. మా అమ్మకి ఏం చేయాలో తోచట్లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మా వాళ్ళు ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి మా మామ కబురు పెట్టింది డబ్బులు కావాలని. అక్కడ నుంచి మా ఊరు ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ కబురు పెట్టింది. వాళ్ళకి ఫోన్ చేసింది, వీళ్ళకి ఫోన్ చేసింది, అందరికీ ఫోన్ చేసి డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ థియేటర్ ముందు నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను ఎప్పుడు బయటకు వస్తానా అని. 7 గంటలకు నన్ను బయటికి తీశాను. గంట తర్వాత కళ్ళు తెరిచి చూశాను, ఎదురుగా మా అమ్మ అంతుపట్టలేని ఆనందంతో నన్ను అలా చూస్తూ, దేవుడా నా కొడుకు నేను తగ్గించుకున్నావు. అక్కడే మా చెల్లి, మా నాయనమ్మ, అత్త, మామ, పిన్ని, బాబాయ్. అప్పుడు నేను మనసులో
కాపాడుకోవడానికి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని. కొన్ని రోజుల తర్వాత నేను అనుకున్నా, ఆ రోజు నన్ను కాపాడేది మా అమ్మ పనికి వెళ్ళకుండా ఉండడమా, లేక ఆ కాళ్ళ బట్టినా? ఒకవేళ అవేమి లేకపోయింటే నన్ను బతికించుకునేది కాదా? అప్పుడు నాకు అనిపించింది, నన్ను కాపాడుతుంది మా అమ్మ ప్రేమ, ఆమె తపన, ఆమె కష్టం. చూశారు కదా, ఒకరిదేమో తాగుబోతు కదా, ఇంకొకటిదేమో తిరిగిపోతు కదా, ఇంకొకటిదేమో అమ్మ కదా. కానీ నాది మాత్రం ఒక ప్రేమ కదా. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి అమ్మాయి అంటే భయపడడం చూసారా? అమ్మాయి ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, ఇలాగే. ఇలాంటి వ్యక్తిని మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు కదా. అలాంటి వ్యక్తినే నేను. ఇలా భయపడుతున్నప్పుడు అప్పుడే నాకు బీటెక్ పూర్తయింది. బీటెక్ పూర్తి నేను జాబ్లో చేయలేదు. అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్ క్లాస్లో 20 మెంబర్స్ అమ్మాయిలు, 20 మెంబర్స్ అబ్బాయిలు. వీళ్ళంతా ఎలా ఉంటుందంటే మొత్తం నాకు బ్యాక్ బెంచ్ చాలా ఇష్టం. బ్యాక్ బెంచ్ మొత్తం ఫిల్ అయిపోయింది. నేను అలాగే చూస్తే మొత్తం ఫిల్ అయిపోయింది. ప్లేస్ లేదు ఎక్కడ నాకు. ఇంకా నాకు ఒకే ఒక ఆప్షన్, అది ఆ ఫస్ట్ రోలో సెకండ్ సీట్. ఏం చేస్తాం ఇంకా అప్పుడు బయట కూర్చున్నాను. ఆ పక్కన చూసి అందమైన అమ్మాయి, ఆ అమ్మాయిని చూడంగానే అలా స్ట్రక్ అయిపోయింది. మాట్లాడదాం అనుకున్నా కానీ మనకున్న ప్రాబ్లం వల్ల లైట్ తీసుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంక ఎగ్జామ్స్ రానే వచ్చాయి. మనగా ఎగ్జామ్స్ ఏం చదవలేదు, ఏమీ రాదు. ఇంక ఎగ్జామ్ పేపర్ చూసాను, ఏమీ రాదు. అదే అమ్మాయి ఎగ్జామ్లో నా ముందు కూర్చుంది. కొంచెం 9 వస్తే ఇద్దరిది సేమ్ పేపర్. శ్రేయ కొంచెం క్వశ్చన్ చూపి ఎగ్జామ్ రాశాను, బాగా రాశాను. రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయిపోయాను. ఇంకా అదే ఆనందంలో మళ్ళీ క్లాస్కి వెళ్ళాను. లిఫ్ట్ ఎక్కాను, నా ఫ్లోర్ వచ్చింది. అలా నెమ్మదిగా డోర్స్ ఓపెన్ అయ్యాయి. మామూలుగా అలా ఉన్నాను. అదే అమ్మాయి నాతో ఏమన్నా తెలుసా? ఏమన్నంటే తిన్నామని అడిగింది. కాకపోతే నేను మాత్రం తిన్నా అని చెప్పాను. కానీ లోపల మాత్రం ఇలా ఎందుకు అడిగిందంటే చాలా కొత్తగా ఉంది. అంటే అమ్మాయితో కబుర్లు చెప్పడం, ఆఫీస్కి వెళ్ళడం, బయట తిరగడం, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఇలా నడుస్తుందిగా ఒకరోజు మేమంతా మహాబలిపురం ట్రిప్కి వెళ్ళాం. అక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళగానే మొత్తం అంతా చీకటిగా ఉంది. అప్పుడే అలా సన్ రైజ్ అవుతా ఉంది. స్కై మొత్తం ఆరెంజెస్గా ఉంది. ఆ సీ బ్రీజ్ తగులుతూ ఉంది. అలా అలలు నెమ్మదిగా నా కాలుకు వచ్చి తగులుతూ ఉంది. ఇలాంటి మణిరత్నం మ్యాజికల్ ఫ్రేమ్లు ఆ అమ్మాయి ఎలా నడుచుకున్నా అడిగి వచ్చింది. నా చేయి పట్టుకొని అలా లోపలికి తీసుకెళ్తా. ఆ సన్ రైజ్, ఆరెంజ్ స్కై, ఆ బీచ్ మధ్యలో ఆ అమ్మాయి స్మైల్. కానీ
కానీ ఇదే సమయంలో మా కథలో కథలాగా కోవిడ్ వచ్చింది. ఇంకేం చేస్తాం? ఆ అమ్మాయిది నా దారి నాది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. హాయ్, నా పేరు వీరా. మాది ఒక చిన్న ఫ్యామిలీ. మా నాన్నగారి బిజినెస్లో లాస్ రావడం వల్ల ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎలా అయినా సరే జాబ్ చేసి మా ఫ్యామిలీని చూసుకోవాలనుకున్నాను. జాబ్ కోసం చాలా అంటే చాలా ట్రై చేశాను, కానీ నాకు ఎక్కడా జాబ్ దొరకదు. అప్పుడే మా ఫ్రెండ్ ఒకడు హోటల్కి వెళ్ళి ట్రై చేయి, అక్కడ జాబ్స్ దొరుకుతాయి అని చెప్పాడు. అందుకే హోటల్కి వచ్చాను. చెప్పండి సార్. సార్ మేనేజర్ గారు ఉన్నారు సార్. ఒక 10 minutes వెయిట్ చేయండి. అక్కడ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, రోల్ నెంబర్ 104. 104 Srinu, right? Yes. Yes, sir. Please. Thank you. Thank you. Total 7, sir. Sir, మీకోసం ఎవరు వచ్చారు? అక్కడ వెయిట్ చేస్తాను. సరేనా? లేదా హోటల్లో జాబ్ ఏమైనా ఉంటే ఇస్తారేమో. చూడ్డానికి చిన్నపిల్లల్లో ఉన్నాం. సార్ ఏ జాబ్ అయితే చేస్తాను సార్, ప్లీజ్ సార్. నీకు ఇక్కడ జాబ్స్ ఏం లేవమ్మా. సార్ ప్లీజ్ సార్, ఏదో జాబ్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్, ఏదో చేస్తాను సార్. నీ పేరేంటి? వీరా సార్. వీరా. వీరా, బెల్బల్ జాబ్ చేస్తావా? చేస్తా సార్, ఓకే. చేస్తా. టైమింగ్ ఈవినింగ్ 3 to night 12 వరకు. ఓకే సార్, రిమోట్ రావాలి. వచ్చేస్తాను. ఓకేనా? రేపటి నుంచి జాయిన్. ఓకే సార్. సార్ శాలరీ అది సాలరీ 5,000 ఇస్తారు.